మా ఈ అమృతవాణిలో మనలో చైతన్య తరంగాలు ఎంత చక్కగా పనిచేస్తాయో, ఎంతెంత అద్భుతాలు సృష్టిస్తాయో చెప్తున్నారు. ముందుగా ఇలా అంటున్నారు, ఇప్పుడు మీ అందరూ పొందుతున్న అనుభవం ఏమిటంటే, మీరు పరమాత్మని సామ్రాజ్యంలో ఉన్నారు, అక్కడ కూర్చున్నారు అని అర్థం చేసుకోండి. పరమాత్మని సామ్రాజ్యంలో ఉన్నామని ఎలా తెలుస్తుంది? మీరు మనసులో ఒక కోరిక కోరుకోండి, ఏదైనా సరే ఒక కోరిక. పరమాత్ముడు సమర్థుడు, మీరు అతని భక్తులు, అలా ఆలోచిస్తూ కోరిక కోరుకోండి. అతను మీ యొక్క ప్రతి కోరికను ఎంతో సుందరంగా నెరవేరుస్తాడు. ఇలాగ మనం నిర్ధారణకి రావచ్చు, మనం పరమాత్మని సామ్రాజ్యంలో ఉన్నామని. ఇప్పుడు ఇంకొక సంగతి మాతాజీ చెప్తున్నారు, సామూహిక చేతనత్వం గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీ యొక్క చేతనత్వం సామూహికం అయిపోయింది. ఎందుకంటే ఆత్మ అంటేనే సామూహిక చేతనత్వం, దానికంటే వేరొకటి లేదు. మీ చేతి వ్రేళ్లపై మీరు మీ యొక్క ఏ చక్రంలో క్యాచ్ ఉంది అంటే తేడాగా ఉందో, అలాగే ఇతరులకి ఏ చక్రం తేడాగా ఉందో తెలుసుకోగలరు. ఏ చక్రానికి ఎవరు అధిష్టాన దేవతో, ఆ దేవతను ఎలా ప్రసన్నం చేసుకోవాలో మీకు తెలుస్తుంది. అంతే, ఇంకా పని అయిపోయినట్లే. మీది ఇతరులది కూడా పని అయిపోయినట్లే. అయితే ఆ పని మీరు బాగా పరిశీలించాలి. అంటే వేళ్లల్లో మనం ఎంత సూక్ష్మంగా వెళ్తే అంత సూక్ష్మంగా వేళ్లల్లోని సూక్ష్మమైన చేతనత్వం యొక్క కదలికలను గమనించుకోగలుగుతాం. దీనికి చాలా సూక్ష్మత్వం, అంటే ఇందులో అన్నారు సెన్సిటివిటీ అని చెప్పారు మాతాజీ. చాలా సూక్ష్మంగా వెళ్ళాలి, అలా అయితేనే మనం బాగా గమనించుకోగలమాట. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ ఒక విషయం, చిన్న విషయం ఆలోచిద్దాం. ఈ ఊళ్ళో గోవిందుని మందిరం ఉంది కదా, మీరు అమ్మని అడగండి. అమ్మా అంటే మాతాజీని, అమ్మా ఈ గోవిందుడు స్వయంభూవా కాదా అని ప్రశ్నించండి. మీ రెండు చేతులు నా వైపు చాచి, మీ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతాయి, రకరకాల వాసనలు కూడా మీకు అనుభూతం అవుతాయి. ఎందుకంటే ఇక్కడ వెలసిన గోవిందుడు స్వయంభూ. ఆ విగ్రహం పృథ్వీతత్వంతో చేయబడింది. పృథ్వీతత్వంలో తెలివి లేదా బుద్ధి అమితంగా ఉంటుంది. అందువల్ల పృథ్వీతత్వం ఈ విగ్రహాన్ని తయారు చేసింది తన యొక్క తత్వంతో. ఇది శుద్ధ బుద్ధితో తయారు చేయబడి ఉంది. ఇలాంటివి కలియుగంలో తరచు ప్రకటితమవుతూ ఉంటాయి. ఏ విధంగా భూమి నుండి పుట్టిన మొక్క యొక్క పువ్వులు సుగంధాలను వెదజల్లుతాయో, అలాగే ఇవి కూడా బయటపడినప్పుడు తమ చుట్టూ చైతన్యాలు అనే సుగంధాలను వెదజల్లుతాయి. అది అయితే ఇవి సత్యమా కావా అంటే సత్యమే అవుతుంది. ఎందుకంటే ఆత్మ సంపూర్ణం సత్యం. ఆ ఆత్మ యొక్క తత్వం ద్వారా ఆత్మే కదా ఇవన్నీ సృష్టి. ఆత్మ అంటే పరమాత్మ అనుకోండి. వెస్ట్లో అయితే మనలో ఒక్కొక్కళ్ళో ఏమో ఆత్మగా ఉంటారు, మామూలుగా సమష్టిలో ఉన్నప్పుడు, కలెక్టివ్లో ఉన్నప్పుడు పరమాత్మ. అతని ద్వారానే కదా ఈ పంచభూతాలు పుట్టాయి, అతని నుండే కదా పుట్టాయి. కాబట్టి సత్యమైనప్పుడు ఆ పృథ్వీతత్వం కూడా సత్యం అవుతుంది. ఇంకొక ఉదాహరణ ఇచ్చారు మాతాజీ. మహమ్మద్ సాబ్ దత్తాత్రేయ అవతారమా కాదా అనేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మా చేతులు రెండు నా వైపు జాతైనా ప్రశ్నించవచ్చు. అందరికీ శీతల చైతన్య తరంగాలు వచ్చాయి. ఈ ప్రకారంగా మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నమాట, ఎవరు గురువో ఎవరు కాదు. అలాగే మాతాజీ ఇక్కడ ఒకటి అన్నారు, షిరిడి సాయినాథ గురించి కూడా అలాగే కనుక్కుందాం అని అన్నారు. ఒక్కొక్కసారి ఆ షిరిడి సాయినాథుడు సత్యగురువే అయినప్పటికీ శిష్యులకి కుండల్ని క్రితకు వచ్చేసింట, ఉద్దానం అవ్వాలి కదా, కుండల్ని యొక్క నైజమేంటి పైకి ఉద్దానం అవ్వాలి కదా, కానీ కుండల్ని కిందకు వచ్చింట షిరిడి సాయి శిష్యులకి. మాతాజీ ఇలా ఎందుకు జరిగింది అని అడిగితే, అది నేను చేయలేదు, సాయినాథుడు చేశారు అని మాతాజీ అన్నారు. ఎందుకు అలా చేశారంటే, మీరు నా వైపు చేతులు చాచి, అమ్మా మాతాజీ మీరు షిరిడి సాయినాథుడా కాదా అని ప్రశ్నించండి అన్నారు. అలా ప్రశ్నిస్తే శీతల తరంగాలు వచ్చి మాతాజీయే షిరిడి సాయినాథుడు, అందువల్ల వేరే షిరిడి సాయినాథుడి దగ్గర కుండల్ని ఆగిపోయి మాతాజీని చూడడం ద్వారా మళ్ళీ ఉద్ధానం అయిందిట వాళ్ళకి. అలాగా మాతాజీ ఎన్నో ఉదాహరణలు ఇస్తూ ఉన్నారు.
కానీ ఇవన్నీ జరిగి మీరు తెలుసుకోవాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలంటే మీరందరూ సూక్ష్మాతి సూక్ష్మంగా ఎదగాలంటారు మాతాది. అప్పుడే అంటే మనలోని ప్రతి చిన్ని చైతన్య కదలిక మనకి తెలిసి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం సత్యమేదో అసత్యమేదో తెలుసుకోగలం అని అన్నారు. ఇంకా ఇలాగే ఈ ప్రసంగం అంతా చాలా ఉదాహరణలు ఇచ్చారు మాతాజీ. ఒకసారి ఏమో మాతాజీ దగ్గర 7 బ్రిటిష్ ఆఫీసర్స్ సహజయోగా నేర్చుకోవడానికి వచ్చారట. అందులో వాళ్ళ నాయకుడు అన్నట్ట, మాతాజీ మీరు ఇంత ఇదిగా సామూహిక చేతనత్వం గురించి చెప్తున్నారు కదా, మా నాన్నగారి దగ్గర నుండి నాకు వారం రోజులే ఫోన్ రాలేదు, కనీసం ఉత్తరం కూడా రాలేదు, ఎలాగ మరి తెలుసుకోగలమంటే తప్పకుండా తెలుసుకోండి అనేసి చేతులు దాచి నా ఎదురుగుండా చేతులు చాచి చూసుకోమని అన్నట్ట. అంటే అతను చేతులు మాతాజీ ఎదురుగా చాచి ఉన్నారట. సాధారణంగా ఏంటంటే మాతాజీ అంటున్నారు ఇక్కడ, ఎడమ చెయ్యి యొక్క విశుద్ధి తెలుసు కదా మీకు, పాయింటెడ్ ఫింగర్, బాటన్ వేల్ తర్వాతది. ఎడమ చేతి యొక్క విశుద్ధి వేలు కింద తల్లిది ఉంటుందిట. అతని యొక్క తల్లిది ఎవరు, ఇప్పుడు నేనున్నానంటే అంటే పేరెంట్స్ పోయారనుకోండి, ఎవరైనా ఉంటే వాళ్ళ విశుద్ధి వేలు కింద కింది పార్ట్, వేలు కింద ఇమీడియట్గా ఉన్న పార్ట్, అవన్నీ ప్రతి వేలి యొక్క కిందనున్న పార్ట్లన్నీ తల్లివట. ఎడమ చెయ్యి యొక్క, కుడి చెయ్యి యొక్క ప్రతి వేలు కింద ఉన్న పార్ట్లేమో తండ్రివట. ఇప్పుడు ఇతను అలా ప్రశ్నించగానే కనుక్కోగానే అతని కుడి విశుద్ధి వేలు కింద ఉన్న భాగం నుండి బాగా మంట వచ్చిందిట. అప్పుడు మాతాజీ అన్నట్ట, మీ నాన్నగారు బ్రాంకైటిస్తో అంటే ఒక ఏమిటది ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు, బ్రాంకైటిస్తో చాలా తీవ్రంగా బాధపడుతున్నారు, మీ అమ్మగారికి ఫోన్ చేసి కనుక్కోండి అన్నారట. అతను వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు కూడా ఇదే చెప్పారట, మీ నాన్నగారు బ్రాంకైటిస్ జబ్బుతో బాధపడుతున్నారు, బాగా నీరసించిపోయారని చెప్పారట. ఇప్పుడు మీరు మీ నాన్నగారికి బంధనం వేయండి అని మాతాజీ అన్నట్ట. బంధనం వేసిన అరగంటకే వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి ఫోన్ వచ్చింట, నేను అద్భుతంగా నయమైపోయాను, ఇంతసేపు ఎంతో బాధపడ్డాను, నా బాధ అంతా పోయింది, చాలా అద్భుతంగా నయమైపోయాను అని అడిగట్టాను. ఇది ఎలా జరిగింది అని మాతాజీ అడుగుతున్నారు. ఎందుకంటే మీరు ఎప్పుడు బంధం వేశారో మీ యొక్క చిత్తం లేదా చైతన్యం విశ్వం యొక్క చైతన్యానికి సమాచారం అందించగానే అది చాలా ఎంతంటే సమాచార శాఖ, మన పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ టైప్ వాటికన్నా కూడాను ఎంతో శక్తివంతమైనది. అందువల్ల అది వెంటనే అక్కడికి వెళ్ళి ఆ రోగి యొక్క చైతన్యంతో కాంటాక్ట్ పెట్టుకుని అతని యొక్క వ్యాధిని ఉపశమనం కలిగించింది మాట. అది ఇంకోటి ఏం చెప్పారంటే, ఈ విధంగా మనం సత్యం ఏమిటో అసత్యం ఏమిటో మన వైబ్రేషన్స్ ద్వారా తెలుసుకోగలం. కానీ అందుకు మనం సూక్ష్మాతి సూక్ష్మంగా మారాలి. అది నిరంతర ధ్యానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇలా మీరు సహజయోగం ద్వారా తెలుసుకున్నా కూడా ఇలా మీరు తెలుసుకోగలుగుతున్నారు. తెలుసుకున్నా కూడా అసత్యమైన బంధనాల్లో సంఖ్యలలో చిక్కుకుంటే ఎలాగా? సత్యాన్ని గ్రహించి అసత్యాన్ని విడిచిపెడుతూ ఉండాలి. మీరందరూ నాలో ఉన్నారు, మీకు నేను తాదాత్మ్యం ఇచ్చాను. తాదాత్మ్యం అంటే ఆవిడలోనే ఉన్నాం కదా, 4 రకాలు ఇవి ఉంటాయి కదా, సామీప్యం, తాదాత్మ్యం అనేసి, సారూప్యం, సాలోకం. కొందరేమో మా పరమాత్మ యొక్క దగ్గర లోకాన్ని పొందుతారు వాళ్ళ సుకృతాలను బట్టి. కొందరేమో పరమాత్మలో లీనమై ఉంటారు మనలాంటి వాళ్ళం సహజంగా. కొందరు పరమాత్మ యొక్క లోకాన్ని చేరుకుంటారు, కొందరు పరమాత్మ రూపంగా మారిపోతారు. అలా మాట. మీకు నేను తాదాత్మ్యం ఇచ్చాను, నాలో అట్టే పెట్టుకున్నాను మీ అందరినీ, మీకు ఇంకేం కావాలి అని అంటున్నారు మాతాజీ. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు మాతాజీ. అంటే వైబ్రేషన్స్ ద్వారా ఎలా మనం అద్భుతాలు సృష్టించగలమో అనేసి చెప్తున్నారు అన్నమాట మాతాజీ. భార్యాభర్తలు ఉన్నారట, భార్యకేమో దయ్యం పట్టిందిట. నేనన్నాను మాతాజీ చెప్తున్నారు అన్నమాట, భార్యకు దయ్యం పట్టింది, నేనన్నాను ఆమెను ఆశ్రమంలో పెట్టేయి, రోగం నయం అయ్యాక మళ్ళీ ఇంటికి వస్తుంది అని. అతను నిర్లక్ష్యం చేశాడు. ఒకరోజు ఆమె ఏం చేసింట, వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబుని ఎత్తుకుని వెళ్తూ పడిపోయింది. ఎంత తీవ్రంగా పడిపోయిందంటే ఆ బాబుకి నుదుటి మీద తీవ్రంగా దెబ్బ తగిలింది, మెదడు బయటకు వచ్చేసిందిట. డాక్టర్ ఏం చేశాడు, మెదడు మళ్ళీ యథాస్థానంలో ఉంచి కుట్లు వేశారట. ఆ అబ్బాయిలోని రక్తం ఏంటైందిట,
ఆ రక్తం పడిపోవడం వల్ల తగిలిన దెబ్బ నుండి కాని రక్తం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లోకి ప్రవేశించారు. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే స్పైనల్ కార్డ్లో ఒక రకమైన ద్రవం ఉంటుంది. ఆ ద్రవాన్ని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, అది పురిలోకి వ్యాపిస్తే, సెరిబ్రమ్ అంటే పుర్రెకి సంబంధించింది, తలకు సంబంధించిన మాట. అది పురిలోకి వ్యాపిస్తే దాన్ని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. అది ఓన్లీ ఆ వెన్నుపూసలు వాటిలోనే ఉంటుంది, అది బయటికి రాదు సాధారణ. కానీ ఈ రక్తం వెళ్ళి అందులో కలిసింది. కలిసిపోయాక మాతాజీకి 2 రోజుల తర్వాత ఆవిడలో ఉన్న సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏమో కిందకి మీదకి పరుగులు తీస్తున్నట్ట. ఏమిటి ఇలా జరుగుతున్నది నాలో, ఇలా ఎందుకు జరుగుతున్నది, ఎవరికి ఏ ఆపద కలిగింది, నాలో ఉన్న నా బిడ్డల్లో ఎవరికి ఏ ఆపద కలిగింది అనుకున్నట్ట మాతాజీ. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఈ దెబ్బ తగిలిన బాబు యొక్క తండ్రి కూడా మాతాజీ యొక్క విరాట్ స్వరూపంలో భాగమే కదా. అందువల్ల అతను అలా తగిలి బాధపడుతుంటే ఆ బాబు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా యోగక్షేమ వహామ్యం టైప్లో ఆవిడలోనే ఉన్నారు. అందువల్ల ఆవిడకి అలా జరిగిందన్నమాట. ఆ తర్వాత ఆ బాబు తండ్రి 2 రోజుల తర్వాత ఫోన్ చేసి మాతాజీకి చెప్పారట వాళ్ళ అబ్బాయికి ఇలా జరిగిందని. వెంటనే ఆవిడ ఆ కబురు తెలియగానే నార్మల్ స్థితికి వచ్చేసారట ఆవిడ. అక్కడ ఆ బాబు కూడా సడన్గా వాళ్ళు డాక్టర్లు ఏవో చేస్తున్నారు, అవస్థలు పడుతున్నారు, చెందుతున్నారు, సడన్గా నార్మల్ అయిపోయాట ఆ బాబు మెలకు వచ్చేసి. నేనేమీ చేయలేదు కానీ అబ్బాయి ఇక్కడ నేను నార్మల్ అయిపోయాను, నేను నార్మల్ అయిపోయాను, వెంటనే ఆ అబ్బాయి నార్మల్ అయిపోయాడు అని చెప్తున్నారు మాతాజీ. ఆ అబ్బాయి కూడా వెంటనే నార్మల్ అయిపోయాడు, స్వస్థత పొందాడు, నేనేం చేయలేదు. ఆ అబ్బాయి ఒక ప్రత్యేకమైన బిడ్డ, రియలైజ్ సోల్, పుట్టుకతోనే రియలైజ్ సోల్ ఆ బాబు అని చెప్తున్నారు మాతాజీ. ఆ అబ్బాయి ఇప్పుడు పెద్దవాడయ్యాడు, ఆ అబ్బాయి పేరు అక్షయ్ అని ఒక ఉదాహరణ చెప్తున్నారు. తర్వాత మిస్టర్ వారెన్ అని ఒక అతను నా దగ్గర ఆత్మసాక్షాత్కారం పొంది ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అక్కడ నా పని స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు. పెట్రోల్ స్ట్రైక్ వచ్చింది ఆస్ట్రేలియాలో. శ్రీ మాతాజీతో ఫోన్ చేసి చెప్పాట, మాతాజీ 21 రోజులు బట్టి తిరుగుతున్నాను, మీ కార్యం చేద్దాం, నలుగురికి రియలైజేషన్ స్ప్రెడ్ చేద్దాం అనేసి, కానీ పెట్రోల్ లేదు నా కార్లో, ఎక్కడా దొరకటం లేదు అన్నట్ట. తర్వాత స్ట్రైక్ అయిపోయాక అతను కార్నేమో పెట్రోల్ బంక్కి తీసుకెళ్ళాడు. అక్కడ పెట్రోల్ బంక్లో బాయ్ అన్నట్ట, మీ ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంది, ఎక్కడ పోయమంటారు పెట్రోల్ అని అడిగట. ఇది చెప్తూ మాతాజీ అంటారు, యోగక్షేమం వహామ్యహము అంటూ చెప్పారు. ఎవరైతే నన్ను సంపూర్ణంగా శరణాగతి ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమం నేను చూసుకుంటాను. ఇక్కడ అప్పుడు ఒక అతను మాతాజీ దగ్గర ఉన్న ఒక సహయోగి క్షేమం అంటే డబ్బా అని అడిగారు. డబ్బు కాదు, క్షేమం అంటే శాంతి, సమ్మతి, ఆత్మానందం. పైసా వల్ల క్షేమం రాదు, వీటి వల్ల మాత్రమే క్షేమం అంటారు. అలాంటి క్షేమాన్ని నేను కాపాడుతాను అనేసి మాతాజీ చెప్తున్నారు. మీ అందరినీ నాలో పార్ట్ అండ్ పార్సల్గా ఉంచుకున్నాను, నాలో భాగాలుగా ఉంచుకున్నాను. ఇంకేం కావాలి మీకు, తాదాత్మ్యం ఇచ్చాను. మీరు చేయవలసింది ఒక్కటే, నిరంతరం ధ్యానం ద్వారా మీ యొక్క సెన్సిటివిటీని పెంచుకోండి, సూక్ష్మతని పెంచుకోవాలి. ఎన్నో అద్భుతాలు అనుభూతి నడుచుకుంటారు ఇలా చేయడం వల్ల. మీలో ఉన్న కుండల్ని జాగృత అయ్యి మిమ్మల్ని గిలిగింతలు పెడుతూ పైకి ఉద్ధానం అవడం మీరు గమనించగలుగుతారు. నిజం చెప్పాలంటే సహజయోగ ఒక పెద్ద జోకరు అని చెప్తున్నారు మాతాజీ. ఎన్నో అద్భుతాలు ఇవి జరుగుతూ ఉంటాయి, మళ్ళీ కుండల్ని మాత ఎన్నో అద్భుతాలు చేస్తుంది, మళ్ళీ ఏమెరగనట్టు నార్మల్గా ఉండిపోతుంది. ఒక జోకర్లా సహజయోగ చెప్పాలంటే ఒక పెద్ద జోకర్ అంటున్నారు. ఒక దీపం వెలిగిస్తే కదా మిగిలిన దీపాలు వెలిగించగలం. కాబట్టి మీరు అలా జాగృతమై మీ యొక్క వెలుగుని నలుగురికి పంచండి. అప్పుడు దేవి సంతసిస్తుంది, మీరు ఉన్నత స్థాయికి కూడా వెళ్ళగలుగుతారు. కొందరు వారికి నేను అన్ని విధాలుగా సౌకర్యాలు కలిగిస్తున్నా, ఇంకా ఏమో లేదని ఏడుస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల దేవి కోపం తెచ్చుకుంటుంది, వెళ్ళిపోండి అంటుంది అని చెప్పి మాతాజీ ముగించారు. జై శ్రీ మాతాజీ.